మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడడం చేతకాని వారు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. ఎందుకంటే నటనకి ఉన్నంత విలువ మంచితనానికి లేదు కాబట్టి. కోటీశ్వరులు అవ్వడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ నిజాయితీపరులు అవ్వడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తిని మించిన కష్టాలు కూడా పడాల్సి జీవితం అంటే మనం మాత్రమే బ్రతకడం కాదు, మనతో పాటు మరికొందరిని బ్రతికించడం. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. సింపుల్గా నా గురించి 2 మాటల్లో చెప్పినా నేను ఎవరి జోలికి పోను. నా జోలికి వస్తే మాత్రం తాట తీస్తా. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు, సహనం చేయకపోతే సంతోషం దరి చేరదు. ఎవరి లైఫ్ వారికి గొప్పదే కదా, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం విలువ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికొస్తాడు. అన్నం తినకుండా ఒక రోజంతా గడపవచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేము. మన జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. మన అనుకున్న వారు మనలో ఊపిరి ఉన్నంత వరకు మనతోనే ఉంటారు. పూచే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు. మనకున్న గుణం ఎదుటవారి గుండెల్లో గుర్తింపునిచ్చేదిలా ఉండాలి, కానీ ఇతరుల గుండెల్ని నొప్పించేదిగా ఉండకూడదు. మనసులో ఏ కల్మషం లేకుండా వేడుకుంటే భగవంతుడు కూడా మీ మొర వింటాడు. మనమంటే ప్రాణమిచ్చే వాళ్ళు ఎప్పుడు మనతో ఉండాల్సిన అవసరం లేదు. మనకు కాంతిని ఇవ్వడం కోసం తనని తాను దహించే సూర్యుడు కూడా సాయంత్రమైతేనే అస్తమిస్తాడు. మన బలం మన బలహీనత రెండూ మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్ళే, ఊపిరి తీసేది వాళ్ళే. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడవు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవ్వరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. సమస్యలనేవి ఇంచుమించు అందరికీ ఒకేలా ఉంటాయి, కానీ ధైర్యం అనేది ఒకరికిలో ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు నిరాశ చెంది చెదిరిపోతారు, కొందరు పోరాడి అందులోంచి బయటపడతారు. నాటిన చెట్టు, పెంచుకున్న స్నేహం రెండూ అపరూపమైనవి. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, స్నేహం తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే మరొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్న తల్లి రుణం, జీవితాంతం మరవలేని తండ్రి పడ్డా కష్టం. మంచోడికి మండితే వాడు చూపించే కనికరం కూడా నరకంలా ఉంటుంది. తప్పు వాడిది కాదు, వాడిని అలా వాడుకున్న వాళ్ళది. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది అని అర్థమయ్యింది. బలవంతుడవై బలశాలివై నిలబడు, బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో, నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. మనిషికేమీ జరిగిందని కాదు, ఏదైనా జరిగినప్పుడు మనిషి స్పందనే అనుభవం. నీ తప్పును ఒప్పుకోవడం వల్ల నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది. ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు. ప్రతి మనిషికి ఒక ఆశయము ఉండాలి. ఆశయము లేని మనిషి ప్రాణము లేని శరీరం లాంటి వాడు. మంచి మనసుంటే సంపదలు వాటంతట అవే వస్తాయి. మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే మనమే స్వయంగా నష్టపోతాము. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. అనుభవమే అన్ని విజయాలకు మూలం. గతమే వర్తమానానికి మార్గం.
గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కలేభారం. నీపై ఎవరో ఆధారపడి ఉన్నారని, నీవతనికి మంచి చేయగలను అని తలచడం వట్టి మనోదౌర్బల్యం. ఈ తలంపే మన సమస్త బంధాలకు పుట్టినిల్లు. అంతేగాక సమస్త బాధలకు ఈ మమకార భావానే మూల కారణం. అందువల్ల నిస్సంగత్వాన్ని అలవర్చుకోవాలి. స్వాతంత్రం అనేది ఒక కనిపించని మహా అదృష్టం. అది లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు. ఇతరులకు విసుగు పుట్టించే కన్నా క్లుప్తంగా ఉండటమే మిన్న. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చెయ్యవలసిన దానిని చేసి తీరుతుంది. 20 ఏళ్ళు అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంథ పఠనం నేర్పుతుంది. ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస. విజయాలే లక్ష్యాలు కావు, విలువున్న వ్యక్తిగా ఎదగడం ముఖ్యము. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే. ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు. ప్రోత్సాహం లేనిది మంచి పనిని వాయిదా వేయకండి. విజయానికన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు. అందం కన్నా మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో గాని కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, జీవితమంతా ఏడవలసి వస్తుంది. అలాగే ఎవ్వరికి ఎక్కువగా నీ మనసులో స్థానం ఇవ్వకు. వారి వల్లే నీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. ఎలా ఉన్నా అంతా బాగుంది అనుకుంటూ ఉండాలి. అంతా మెల్లగా చక్కబడుతుంది. ఎందుకంటే సృష్టిలో ఏదైనా యద్భవం తద్భవతి అన్నారు కదా. అంటే మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవం చేస్తుంది. 1 గంటలో నీవు చనిపోతావని నీకు తెలిస్తే నీవు ఎలా భగవంతుని స్మరిస్తూ ఉంటావో అలా నీ జీవితాంతం మనోమందిరములో ఈశ్వరుణ్ణి భక్తితో స్మరిస్తూ ఉండు. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. ఖర్చు మితిమీరితే అప్పు, మనసు గతి తప్పితే తప్పు. ఈ 2 మనిషి పురోగతికి పెనుముప్పు. నీవు ఖాళీగా ఉండి ఏ పని చెయ్యకపోవడం తప్పే కావచ్చు, కానీ బిజీగా ఉండి కూడా ఏ పని చెయ్యకపోవడం చాలా దారుణమైన విషయం. ఎవరు ఎలాంటి భావాలు వ్యక్తపరిచినా అది వారి వ్యక్తిగత భావాలు అని అనుకోవాలే తప్ప మనల్ని అంటున్నారు అనే ఆలోచన మనలోకి రానివ్వకండి. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే మనుషుల్ని మనకు దూరం చేస్తుంది. కోడలు అత్తగారిని ఎంత ప్రేమగా చూసుకున్నా, గౌరవించినా అత్తగారికి కోడలంటే ఎప్పటికీ నచ్చదు. ఎందుకంటే పరాయి అమ్మాయే అనే భావన ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది. అత్త ఎప్పటికీ అమ్మ అవ్వదు, కాబట్టి కోడలు కూడా ఎప్పుడు కూతురు అవ్వలేదు. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. చాలాసార్లు మనం ఒక మెట్టు కిందికి దిగడానికి ఒప్పుకోకుండా మనసును ముక్కలు చేసుకోవడానికి ప్రాధాన్యతని ఇస్తాము. స్నేహాలు, బంధాలు అర్ధాంతరంగా ముసిగిపోవడానికి ఇది కూడా ఒక కారణమే. ప్రేమిస్తే ఒకరిని ప్రేమించాలి, వాళ్ళు చనిపోయే వరకు. అంతేకాని వేరే ఒకరితో ఫోన్లో మాట్లాడడం, మరొకరితో చాటింగ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే నీవు ప్రేమించిన వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా. వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు మోసం చేస్తే రేపు మీరు ప్రేమించిన వాళ్ళు మీకు మోసం చేస్తారు. ఒక కూతురు తన తండ్రిని హత్తుకున్నదంటే అది ప్రేమ. ఒక అన్నయ్య తన చెల్లి ఇంటికి చేరుకున్నదా అని అడిగాడంటే అది ప్రేమ.
ఒక అమ్మ తన బిడ్డకు ఏరి కోరి ఒక మంచి పండు ఇచ్చిందంటే అది ప్రేమ. ఒక భార్య తన భర్తను లైఫ్ అంతా బిడ్డలా కాచుకుంటుందంటే అది ప్రేమ. ఒక స్నేహితుడు తన స్నేహితుని చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్పాడంటే అది ప్రేమ. ప్రేమంటే వయసు ఆకర్షణల్లో పుట్టేది కాదు. ప్రేమంటే ఒక బంధం, ప్రేమంటే ఒక బాధ్యత.